రూపాయల పిల్లతో పొటాటో చిప్స్ చేసావా? అవి ఇంత క్రిస్పీగా వచ్చాయి. బాజార్ నుంచి తెచ్చావా? బ్రహ్మాండంగా ఉన్నాయి అనేలా స్లైసర్ కూడా లేకుండానే సిద్ధం చేసేద్దారండి. ముందుగా 4 శుభ్రం చేసుకున్న బంగాళదుంపలు తీసుకుని చూపిస్తున్నట్టు తొక్కంతా చెక్కేసుకుని పేలతోనే జాగ్రత్తగా సన్నగా చూపిస్తున్నట్టుగా స్లైస్ చేసేసుకోండి. కాస్త ప్రాక్టీస్ చేస్తే అన్ని చిప్స్ ఇలాగే చేసేచ్చండి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు నీళ్లు పోసుకుని స్టార్చ్ అంతా పోయే విధంగా శుభ్రంగా కడిగేసుకుని లాస్ట్ ను కొన్ని కూలింగ్ వాటర్ పోసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాక నీరంతా వంపేసుకుని ఒక పొడి క్లాత్ మీద 5 నిమిషాల పాటు ఆరబెట్టి తనన్నది లేకుండా తుడిచేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసేయండి. ఎక్కువ వేయకుండా బాండీలో పట్టినన్ని మాత్రమే వేసి హై టు మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ బుడగలు తగ్గి లేదా బంగారంలోకి వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకుని కొంచెం ఉప్పు కారం చాట్ మసాలా జల్లేసుకుని శుభ్రంగా టాస్ చేసేసుకుని తీసుకుని తింటా ఉంటదండి. చేను గట్ల మీద కూర్చుని చిల్ అవుతున్నట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. మరి మన సేవ్ గోల్డ్ సిల్వర్ జ్యువెలరీ పేజ్ ని కూడా ఫాలో చేసి సపోర్ట్ చేసేద్దరు. ఆర్డర్ కూడా చేసుకోండి. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణా ధీరండి.